దేవాలయాల నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి కోసం వాడుకున్నటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో ఉంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వ నిధులు దేవాలయాలకు ఇచ్చిన పాపాన పోలేదు. కానీ మొట్టమొదటిసారిగా కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వ నిధుల చేత దేవాలయాలను నిర్మించినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి ఉంది. అందులో ఒకటి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం అధ్యక్ష. దేవుడు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే రాష్ట్ర ప్రజలందరూ బాగుంటారని మేము నమ్మినాం అధ్యక్ష. అందుకే మనం ఎందుకంటే తెలంగాణలో అనేక పుణ్యక్షేత్రాలను మరి దేవాలయాలను అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నం చేసినాం. అదేవిధంగా విమాన గోపురానికి సంబంధించి ప్రశాంత్ అన్న చెప్పిండు, మా మిత్రులేమో మేము ప్రారంభించినాం నిర్మించినాం అని అన్నారు. నేను కూడా నా సిద్దిపేట నియోజకవర్గం నుంచి 2 కిలోల బంగారం భక్తులు మేము వెళ్ళి నా డబ్బులు కూడా కలుపుకొని వెళ్ళి దేవాలయంకు సమర్పించి రావడం జరిగింది. కేసీఆర్ గారు కూడా స్వయంగా 1 కేజీ 116 గ్రాములు వారు కూడా ఇచ్చారు అధ్యక్ష. మేము సొంత డబ్బులు ఇచ్చినాము. నేను మాట్లాడినాక నువ్వు మాట్లాడు, అట్లా కాదు విప్పు గారు, నువ్వు మాట్లాడు, నేను వద్దంటలేను. సరే బై 2000 కోట్లు కూడా నువ్వే ఇచ్చినావు, గుడి కూడా నువ్వే కట్టించినావు, అంత నీ పుణ్యమే తీయరాదు. దేవుడు లక్ష్మీనరసింహస్వామి పైకి చూస్తుండు, ఎవరి నిజాయితీ ఏందనేది ఆ దేవుడు చూసుకుంటాడు. దేవుడు చూసుకుంటాడులే, దేవుడు చూస్తాడులే. మరి అది కూడా 50 ఏళ్ళు కాంగ్రెసే పాలించింది రాష్ట్రాన్ని, ఎందుకు చేయలేదు? 50 ఏళ్ళు పాలిస్తే ఎందుకు చేయలేదు అధ్యక్ష? ఇకపోతే రాష్ట్రంలో అధ్యక్ష సార్ వారికి మైక్ ఇవ్వండి సార్, తర్వాత వారికి మైక్ ఇవ్వండి సార్, కూర్చోండి, వారికి మైక్ ఇవ్వండి, వారిని మాట్లాడమనండి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష, మరి గతంలో కూడా ప్రభుత్వాలు ఉన్నాయి, మరి గత ప్రభుత్వాలు ఎందుకు చేయలేదు? కేసీఆర్ గారే ఎందుకు చేసిండ్రు? అయితే అధ్యక్ష బాసర దేవాలయానికి 50 కోట్ల రూపాయలు, భద్రాద్రి రామాలయంకు 50 కోట్లు, ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి 50 కోట్లు, వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి 70 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయానికి 30 కోట్లు, కొండగొట్టు ఆంజనేయ స్వామి దేవాలయానికి 600 కోట్లతో ఈ 2 మాత్రం అభివృద్ధికి ప్రణాళికలు చేసినాం. దయచేసి దాన్ని ముందుకు తీసుకుపోవాలని గౌరవ మంత్రి గారిని నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు కామన్ గుడ్ ఫండ్ కింద కూడా చాలా దేవాలయాలు అభివృద్ధి చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం తక్కువ 50 కోట్ల రూపాయలు ఈ గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి దేవాలయాల అభివృద్ధికి బడ్జెట్ నుంచి మేము నిధులు ఇచ్చాం. ఎవ్రీ ఇయర్ నాట్ లెస్ దాన్ అరౌండ్ 50 crores ఇచ్చేవాళ్ళం. అయితే ఈ 15 monthsలో 1 రూపాయి కూడా విడుదలైతలేదు. మరి గతంలో CGFలో శాంక్షన్ అయినటువంటి టెంపుల్స్ను డెవలప్ చేయడానికి కూడా ప్రయత్నం చేయాలి, వాటికి టెండర్లు పిలవాలి, ఆ పనులను ముందుకు తీసుకుపోవాలని చెప్పి మీ ద్వారా నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా. ఇకపోతే అధ్యక్ష నేనేమి చెప్పే దాంట్లో డీవియేషన్ ఉంటే తప్పు ఉంటే మంత్రి గారు సమాధానం చెప్పమనండి. నేను మంచి అన్న బిల్లు బాగా రూపొందించిండ్రు, నేను అధికారులను మంత్రి గారిని అభినందించిన, మాకు ఆ ఫెయిర్నెస్ ఉంది, మీకుంటే మీ విజ్ఞత అధ్యక్ష. ఇకపోతే ఉద్యోగుల గురించి వాస్తవంగా చెప్పాలంటే దేవాలయ ఉద్యోగులకు గతంలో ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీతాలు ఇచ్చేవాళ్ళు కాదు. వాళ్ళకి ఏమైందంటే ఆ దేవాలయ హుండీలో డబ్బులు వస్తే వాళ్ళు జీతాలు తీసుకునే పరిస్థితి. సంవత్సరానికి ఒకసారి జాతరనో సంవత్సరానికి ఒకసారి కళ్యాణమో ఉంటే ఆ 4-5 నెలల జీతం ఒక్కసారి పడేది వాళ్ళకి. ఒక్కొక్కసారి 3 నెలలు 4 నెలల దాకా జీతాలు రాని పరిస్థితి ఉండేది. కానీ మొట్టమొదటిసారిగా గౌరవనీయులు కేసీఆర్ గారు వారి దృష్టికి, ఎందుకంటే నాకు బాగా గుర్తు అప్పుడు అయ్యగారులందరూ రోడ్ల మీద ధర్నాలు చేసినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు 010 కింద జీతాలు ఇవ్వాలని ధర్నాలు చేస్తే నేను కూడా ఆ ధర్నాల్లో పాల్గొని ఉంటుంది. తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష ధూపదీప వేరు, ఎండోమెంట్ ఎంప్లాయీస్ వేరు. ఎందుకంటే అర్చకో హరి సాక్షి అంటారు, ఆలయంలో ఉండే పూజారి కూడా దైవంతో సమానం. అందుకే అధ్యక్ష మేము వారికి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు ఇచ్చిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వము. వారికి గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా వేతనాలు ఇచ్చి ప్రతి నెల ఎప్పటికప్పుడు జీతాలు వచ్చేటట్టు ఈ దేవాదాయ శాఖ ఉద్యోగులకు మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో చట్టాన్ని సవరించి వారికి మేము ఉద్యోగాలు ఇచ్చాము అధ్యక్ష. సరే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా మేము 1వ తారీఖే జీతాలు ఇస్తామని చెప్తున్నారు, సంతోషం. ఇవాళ మనం 18వ తారీఖు అధ్యక్ష.
ఈ రోజు 18వ తారీఖు కూడా ఈ రాష్ట్రంలో దేవాదాయ శాఖ ఉద్యోగులకు ఇంకా జీతం పడలేదు. ఇవాళటి కూడా జీతం పడలేదు అధ్యక్ష. సో నేనేమంటే మీరు 1వ తారీఖు జీతం వస్తానంటారు. దేవాదాయ శాఖ ఉద్యోగులకు ఇలా 18వ తారీఖు అయినా జీతం పడని పరిస్థితి ఉన్నది. దయచేసి అందరికి ఇచ్చినట్టు వీళ్ళకు కూడా 1వ తారీఖు జీతం ఇవ్వాలి. దీన్ని పరిశీలించండి అని కోరుతున్నా అధ్యక్ష. అట్లే కారుణ్య నియామకాలకు కూడా ఒక 86 మంది, అప్పుడు నేను ఫైనాన్స్ మినిస్టర్గా ఉంటూ ఈ 86 మంది దేవాదాయ శాఖ ఉద్యోగులు ఎవరైనా చనిపోతే వారి పిల్లల్ని వాళ్ళ పిల్లలకు ఉద్యోగం ఇవ్వడానికి అవకాశం ఇస్తే దాన్ని అవకాశం ఇస్తూ ఫైనాన్స్ మినిస్టర్గా నేను వాళ్ళను కూడా ఈ గ్రాంట్ ఇన్ ఎయిడ్ స్కీమ్లో యాడ్ చేయండి అని చెప్పి ఆ రోజు నేను ఫైల్ క్లియర్ చేసిన చివరి రోజుల్లో. ఆ 86 మందికి ఇప్పుడు సంవత్సరం నుంచి జీతం వస్తలేదు. దయచేసి వారిని కూడా గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద పెట్టి వారికి కూడా నెల నెల జీతాలు వచ్చేటట్టు చూడాలని చెప్పి కూడా నేను కోరుతున్నా అధ్యక్ష. సరే, ధూపదీప నైవేద్యం అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం దేవాలయాల్లో పూజల కోసం 2000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే దీపం పెట్టడానికి, పూజలు చేయడానికి, అయితే చేసిన అయ్యగారికి కూడా ఎంతో కొంత ఉండాలని. దాన్ని కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అధ్యక్ష 2000 రూపాయలు ఉన్న ధూపదీప నైవేద్యాన్ని 10,000 రూపాయలకు పెంచడం జరిగింది. ముందు 6,000 రూపాయలకు పెంచాం, తర్వాత దాన్ని 10,000 రూపాయలకు ధూపదీప నైవేద్యం పెంచాం. సరే, కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికల మేనిఫెస్టోలో ఏమన్నారంటే కేసీఆర్ గారు 10,000 చేసినారు, మేము వస్తే 12,000 రూపాయలు చేస్తాము అని అన్నారు. సంతోషం. దయచేసి ఆ 12,000 రూపాయలు తొందరగా ఇయ్యండి. ఇప్పుడు ఆ 12,000 సంగతి ఏందో కానీ అధ్యక్ష 2 నెలల నుంచి ధూపదీప నైవేద్యానికి ₹1 అయితే రాలే అధ్యక్ష. 2 నెలల ధూపదీప నైవేద్యం ₹1 రాలే. దయచేసి ఆ డబ్బులు విడుదల చేయండి. ఆ 12,000 రూపాయలు ఏదైతే మీ మేనిఫెస్టోలో చెప్పినరో ఆ 12,000 రూపాయలు కూడా ధూపదీప నైవేద్యానికి ఇవ్వాలని చెప్పి కూడా కోరుతున్నా అధ్యక్ష. ముగిస్తారు 3 నిమిషాలు, జస్ట్ 3 minutes ఐ విల్ ఫినిష్ సార్. మా శ్రీధర్ అన్న లేడు, 3 నిమిషాలు అధ్యక్ష, 3 నిమిషాలు. శ్రీధర్ బాబు గారు లేరు. ఎందుకక్క సీతక్క గట్ల చేయకక్క, నీ దగ్గర కూడా సమ్మక్క సారక్కకు ఏడాదికి 100 కోట్లు ఇచ్చినాం కాదక్క, 100 కోట్లు ఇచ్చి సమ్మక్క దేవుని గురించి కూడా చేసినాం కాదక్క. జర్రా అక్క, నేను ఏమంటలేను, నిన్ను దేవుని గురించి మాట్లాడితే గింత తిప్పల పెట్టకురి. 3 నిమిషాలు సార్. అధ్యక్ష, మా శ్రీధర్ బాబు గారు లేరు, బట్ శ్రీధర్ బాబు గారు లేరు కానీ మా మేడం ఉన్నారు శైలజా రామయ్య గారు. ఐ హోప్ షీ విల్ బ్రింగ్ ఇట్ టు ద నోటీస్ ఆఫ్ శ్రీధర్ బాబు గారు. ఒక చిన్న విషయం నేను చెప్పాలనుకుంటున్నా అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష బ్రాహ్మణ సంక్షేమం కూడా భగవంతుడి సంక్షేమంలో భాగమే అధ్యక్ష. బ్రాహ్మణులు ఎక్కడైతే బాగుంటారో ఆ రాజ్యం కూడా బాగుంటుంది అని అంటుంటారు. దాంట్లో భాగంగా పేద బ్రాహ్మణుల కోసం ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయల సంక్షేమ నిధిని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బ్రాహ్మణులలో కూడా సార్ పేదోళ్ళకి పిల్లనిస్తలేరు. ఎవరు అర్చక వృత్తిలో ఉంటే పిల్లనిస్తలేరు అని చెప్పి వాళ్ళ అర్చక వృత్తిని వదులుకుంటే ఇవాళ తెలంగాణలో ఉత్తరప్రదేశ్ నుంచి అయ్యగారులు వచ్చి హిందీలో అవి మంత్రాలు చదువుతున్నారు. మా అయ్యగారులు కూడా దొరకలేరు ఇవాళ. సో అందుకే దాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో కష్టమవుతుంది. మరి వేద విద్యను అభ్యసించే వాళ్ళు ఉండాలి, వారికి కూడా ప్రోత్సాహం ఉండాలని చెప్పి 100 కోట్ల రూపాయలతో మేము ఒక బ్రాహ్మణ సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. కానీ దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు బ్రాహ్మణ పరిషత్ ఉన్నదా లేదా, అక్కడ ₹1 కూడా విడుదల కావట్లేదు. మొత్తం కార్యక్రమాలన్నీ కూడా కుంటుపడ్డటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అధ్యక్ష, హైదరాబాద్లో 10 కోట్ల రూపాయలతోని అద్భుతంగా బ్రాహ్మణ సదన్ కూడా నిర్మించాం అధ్యక్ష. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సూర్యాపేట, ఖమ్మం, మదిర ఈ 3 చోట్ల కూడా బ్రాహ్మణ సదనాలు ప్రారంభమైనాయి. ఈ 15 నెలల నుంచి పని ముందుకు పోతలేదు. దాన్ని కూడా పూర్తి చేయాలని చెప్పి కోరుతూ అధ్యక్ష, చివరగా అధ్యక్ష నేను కోరేది మా శైలజా రామయ్య గారు శ్రీధరన్న దృష్టికి తీసుకుపోయి వారిని విన్నోవర్ అయి ఫైనాన్స్ మినిస్టర్ మీద ఒత్తిడి పెట్టి ఈ నిధులు విడుదల చేయాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. ఎందుకంటే అధ్యక్ష మనకు విదేశీ విద్యా పథకం కింద 300 మంది బ్రాహ్మణ పేద విద్యార్థులను ఎంపిక చేసి విదేశాలకు పంపినాం. మొదటి సంవత్సరం పైసలు ఇచ్చినాం, 2వ సంవత్సరం పైసలు రాక కొంతమంది వెనక్కు వస్తున్నారు, కొంతమంది చాలా ఇబ్బంది పడుతూ నాకు ఇవాళ ఫోన్ చేసింది అధ్యక్ష. ఇవాళ అసెంబ్లీలో బిల్లు వస్తుంది, జర మాట్లాడుండి, మా సురేఖ గారి దృష్టికి తీసుకుపోండి, శ్రీధర్ బాబు గారి దృష్టికి తీసుకుపోండి అని అడిగినారు. ఈ 300 మంది విద్యార్థులకు 30 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది. పేద బ్రాహ్మణ విద్యార్థులు వాళ్ళ చదువులు ఇబ్బంది కాకుండా 30 కోట్లు విడుదల చేయాలని, అదేవిధంగా బ్రాహ్మణ్ ఎంటర్ప్రెన్యూర్ స్కీమ్ కింద 497 మందికి సెలెక్ట్ అయి బెస్ట్ స్కీమ్ కింద 16 కోట్లు పెండింగ్ ఉన్నాయి, దాన్ని కూడా విడుదల చేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ బ్రాహ్మణ పరిషత్ను కూడా పునరుద్ధరించి మరి వారిని కూడా మనం ఎంకరేజ్ చేయాలని చెప్పి కోరుతూ మరొకసారి ఈ బిల్లును మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ మీ ఈ సెలవు అధ్యక్ష.
అధ్యక్ష, నేను ఎక్కువ సమయం తీసుకొని ఒక ఇంపార్టెంట్ పాయింట్ అధ్యక్ష, ఈ నేమ్ విషయంలో మన హరీష్ రావు గారు, పాల్వాయి హరీష్ గారు చెప్పినట్టు వైటీడీఏ అనేది ఆ షార్ట్ ఫామ్ ఎట్లా వచ్చిందో మరి అంతకుముందుకు యాదగిరి గుట్ట టెంపుల్ దేవస్థానమా మరి ఏ విధంగా వచ్చిందో, కానీ ప్రభుత్వానికి మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి, కొండ సురేఖ గారికి నేను టెంపుల్ డెవలప్మెంట్ అనేది అయిపోయింది. ఇప్పుడు మాత్రం ఇప్పుడు కొత్తగా మనం ఒక కమిటీ తిరుమల తిరుపతి దేవస్థానం అంటున్నాం. అట్లా యాదగిరి గుట్ట దేవస్థానం అంటే వైజీడి అనేది కరెక్ట్గా ఫిట్ అవుతుంది అధ్యక్ష. నేను అధికారులతో కూడా మాట్లాడినా, వాళ్ళ మనసులో కూడా అదే ఉంది. వైజీడి యాదగిరి గుట్ట దేవస్థానము, ఎక్కువ షార్ట్ లేకుండా అది రిపీట్ కాకుండా టెంపుల్ వైటీడీ అనేది డెవలప్మెంట్ అథారిటీ అనేది హెచ్ఎండి అనేది అదంతా అప్పుడు ముందు పుచ్చుట. ఇప్పుడు మొత్తం డెవలప్మెంట్ అయిపోయింది, కమిటీ అయిపోయింది. మనము ఒక వైజీడి యాదగిరి గుట్ట దేవస్థానము. ఎస్, ఎందుకంటే మొదటి నుంచి కూడా అధ్యక్ష నా నియోజకవర్గం కూడా చౌటుప్పల మండలం నారాయణపూర్ దాదాపు 50% కాన్స్టిట్యున్సీ యాదాద్రి జిల్లాలోనే ఉంది. మా అందరికి కూడా చిన్నప్పటి నుంచి, మా కుటుంబ సభ్యులు కూడా చిన్నప్పటి నుంచి కూడా ఎడ్ల బండ్ల మీద మేము యాదగిరిగుట్టకు పోతుంటివి. చిన్నప్పుడు ఎడ్ల బండ్ల మీద యాదగిరిగుట్ట టెంపుల్కి పోయేటోళ్ళం. ఎక్కడ పోతున్నాం అంటే గుట్టకు పోయేస్తాం అనేటోళ్ళం అధ్యక్ష. అందుకనే ముఖ్యమంత్రి గారు కూడా ఈ మధ్యన గుట్టకు పోయినప్పుడు అందరి కోరిక మేరకు యాదాద్రి అనే పేరు మార్చి మళ్ళీ యాదగిరిగుట్ట పెట్టడం అనేది కూడా మంచి పరిణామం. అందుకని కూడా అందరు కూడా దాన్ని ఆనందం, సంతోషంగా ఉంది. ఎందుకంటే మాకు వాడుక భాషతో పాటు ఆ ప్రాంతం యొక్క మొత్తం ప్రజలు యాదగిరి గుట్టగానే వాళ్ళు గుర్తుపడతారు. యాదాద్రి అనేసరికి కొంచెం మన అయింది కాబట్టి యాదగిరి గుట్టగానే మళ్ళీ పెట్టినరు. అట్లే యాదగిరిగుట్ట దేవస్థానం వైవిడి చేయాలని చెప్పి మీ ద్వారా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, సూచన చేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా సోదరులు హరీష్ రావు గారు, హరీష్ రావు గారు చెప్తుండ్రు, మీరు ఒకరు కూడా మాట్లాడతలేరు, మెచ్చుకుంటలేరు, అది ఇది అని అన్నారు. నిజంగా చెప్పాలంటే ఎక్కువ మెచ్చుకునే అంశాలు ఇవ్వగలేవు, కానీ ఇది ఒక్కటి మాత్రం కేసీఆర్ గారిని అభినందించొద్దు. ఆయన చేసిన ఎన్నో నిర్ణయాలు ఉన్నాయి 10 ఏళ్ల కాలంలో. వేల కోట్లు, లక్షల కోట్లు అప్పులు చేసినా ఏం చేసిండో ఏం తెలియదు, కానీ ప్రజాధనంతో ఏం ఖర్చు పెట్టినా, గుడి కట్టినా, ప్రాజెక్ట్ కట్టినా ప్రజాధనంతో కట్టిందే. ఒక్క నిమిషం, ఒక చెప్తా. మేము ఎందుకు కట్టలే అంటే ఈ యాదగిరి గుట్ట కట్టాలన్న ఆలోచన రావడం భగవంతుడు కేసీఆర్ కల్పించడం అభినందనీయం, చాలా మంచి పరిణామమే అది. కానీ ఆయనకి ఎప్పుడు వచ్చింది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనందరం తిరుపతికి ప్రముఖ పుణ్యక్షేత్రం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్తో కూడిన తెలంగాణ ఇచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం ఉంటే బాగుంటుందని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వచ్చింది. కాబట్టి అది మీరు వచ్చిండ్రు, మీరు కట్టిండ్రు. ఒకవేళ మేము అధికారంలోకి వస్తే మేము కట్టేవాళ్ళం. దాంట్లో ఏముంది? అందులో మీరు ఇంట్లోకెళ్ళి తీసుకొచ్చేం కట్టలే. ఆ 2000 కోట్లు ప్రజాధనం ఖర్చు పెట్టి కట్టిండ్రు. కానీ కట్టడం గొప్ప విషయమే. కాకపోతే ఇది కూలిపోలే, మిగతా కూలిపోయినాయి, లక్షల కోట్లు పెట్టినాయి. ఆ దేవుడు కాబట్టి, దేవుడు తండ్రి కాబట్టి 2000 కోట్లు కట్టిండ్రు. మంచిదే నేను చెప్తున్నా. ఇక్కడ లేదు ఇక్కడ ఏనండి డిస్టర్బెన్స్. హరీష్ రావు గారు మనస్ఫూర్తిగా కేసీఆర్ గారిని కాంగ్రెస్ పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున ఈ ఆలోచన చేసి ఈ గుడి పునర్నిర్మాణానికి మీరు ఇదంతా చేసినందుకు మేము అభినందిస్తున్నాం. దీంట్లో రాజకీయాలు ఏం లేవు. ఎందుకంటే మీరు కూడా మనం మంచి పని చేస్తే దాన్ని కూడా అభినందించండి. పొద్దున్న లేస్తే ఫైటింగ్ మోడ్లోకి వచ్చి రోజు ఫైటింగ్ చేయకండి. ఎవరైనా థ్యాంక్ యూ. కానీ ఒకటే అధ్యక్ష, ఇంకోటి, గుడి ప్రారంభోత్సవం ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఇంత పెద్ద ఎత్తున గుడి కట్టారు కదా. గుడి ప్రారంభోత్సవం మాత్రం ముఖ్యమంత్రి గారు, వాళ్ళ పార్టీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక సైన్యంలాగా పోయి ప్రారంభోత్సవం చేసి, కానీ అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నా. ప్రోటోకాల్, ప్రజాస్వామ్యం, ప్రజాయుద్ధం సమ్ముతోటి కట్టిన గుడి, మాకు ఇన్ఫర్మేషన్ కూడా లేదు. నేను ఎమ్మెల్యే.
నేను ఎమ్మెల్యే, నాకు లేదు. ఏంటంటే అధ్యక్ష ఒక మాట, హరీష్ రావు గారు మీకు కోపం రావద్దు కానీ నియోజకవర్గంలో కొన్ని టెంపుల్స్ గురించి చెప్పారు. మీరు ఇవ్వండి, తప్పకుండా ఎక్కడి వరకు వీలుంటే అక్కడి వరకు మేము పరిశీలిస్తాం. ఎందుకంటే మాకు వచ్చేటి CGF 5% మాత్రమే గుళ్ళల నుంచి వస్తుంది. ఆ 5% వచ్చిన దాంట్లో నుంచే మేము మళ్ళీ గుళ్ళకు శాంక్షన్స్ ఇవ్వాలి. అది మేము అప్గ్రేడ్ చేస్తూ ఫైల్ మూవ్ చేసాము. దాన్ని పర్సంటేజ్ పెంచి ఆ గుళ్ళ ఇన్కమ్ను బట్టి మాకు ఎక్కువ పర్సంటేజ్ మాకు CGFకి యాడ్ చేయాలని చెప్పి ఒక ఫైల్ మూవ్ చేసాము. అది కానీ మూవ్ అయితే మనకు ఎక్కువ డబ్బు మరి దేవాదాయ శాఖ